అనగనగా ఒక రాత్రి చాలా నిశ్శబ్దంగా ఉంది. అందరూ నిద్రలో ఉన్నారు. కానీ మన చిన్న ఎలుక చిక్కు మాత్రం మేల్కొని ఉన్నాడు. అప్పుడు సడన్‌గా ఒక శబ్దం వినిపించింది. టుక్ టుక్. చిక్కు ఆశ్చర్యపోయి ఏమైందో చూద్దామని ఒక క్యాండిల్ పట్టుకొని కిందకి దిగాడు. అక్కడ చూడగానే ఒక అద్భుత దృశ్యం. ఒక ఉడత టోపీ వేసుకొని గోడపై బొమ్మ వేస్తుంది. చిక్కు మెల్లగా అడిగాడు, "హే నువ్వెవరు?" అప్పుడు ఉడత నవ్వుతూ చెప్పింది, "నేను పింటూ. నేను కలల చిత్రకారుడిని. మనుషులు నిద్రలో కలలు కనేటప్పుడు నేను వాటిని గోడపై బొమ్మలుగా వేస్తాను." అప్పుడు ఆ బ్రష్ చిక్కు ఎత్తగానే స్పూష్ రంగులు చుట్టూ ఎగిరిపోయాయి. గోడపై ఉన్న బొమ్మలు బయటకొచ్చాయి. ఎగిరే చేపలు, సీతాకోకచిలుకలు, పాడే నక్షత్రాలు. ఆ బ్రష్ అదుపు తప్పింది. పింటూ కంగారు పడి, అయ్యో! ఇది ఆగడం లేదే, ఏం చేయాలి? చిక్కు కాసేపు ఆలోచించి నాకొక ఐడియా వచ్చింది అని ఒక గోడ మీద ఒక పెద్ద గోల్డెన్ సన్‌ని గీశాడు. సన్ రావడంతో మెల్లగా అన్ని రంగులు మాయమైపోయాయి. అదంతా అయ్యాక పింటూ నవ్వుతూ ఒక వెలిగే రంగు చుక్క ఇచ్చింది. ఇది నీ ధైర్యం కోసం. అప్పుడు చిక్కు దానితో ఒక చిన్న కిటికీ వేశాడు. ప్రతి రాత్రి ఆ కిటికీ ద్వారా చూస్తే నక్షత్రాలు నాట్యం చేసేవి. మీరేం గీస్తారు ఈ బ్రష్ ఇస్తే?